పాలనకు తగ్గట్లుగా సమాజంలో చిగురించిన మానవత్వం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై కనిపిస్తున్న రెండు భిన్న దృశ్యాలు కేవలం ఇద్దరు వ్యక్తుల గాథలు మాత్రమే కావు. అవి ఒక సమాజం యొక్క పరివర్తనకు, పాలన అందించే ధైర్యానికి అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు నిస్సహాయతతో నిండిన ఆరుద్ర వేదన, నేడు పునర్వకకు లభించిన అభయం. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం మన పాలకుల పనితీరును, సమాజపు ఆలోచన దృక్పథాన్ని స్పష్టం చేస్తోంది. ఒకటి నిస్సహాయత, అణచివేత ఉన్న చోట మౌనం. గతంలో కాకినాడకు చెందిన ఆరుద్ర అనే తల్లి తన బిడ్డ ప్రాణం కోసం పడిన ఆవేదన ఒక చేదు జ్ఞాపకం. తన సొంత ఆస్తిని అమ్ముకోవడానికి కూడా అధికార అండ కలిగిన శక్తులు అడ్డుపడితే ఆ తల్లికి దిక్కు లేకపోయింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నివాసం చుట్టూ కాళ్ళెరిగేలా తిరిగిన ఆ ఇనుప కంచెలో ఆమె గోడును వినలేదు. చివరకు సీఎం జగన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముందే ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాతే ప్రభుత్వం కదిలింది. అయినా ఆమెకు పూర్తి స్థాయిలో సాయం అందలేదని అధికారులు అడ్డుకున్నారని ఆమె ఆ తర్వాత కన్నీరు మున్నీరు కావడం మనం చూసాం. పాలనలో పారదర్శకత లేనప్పుడు, కింద స్థాయి అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినప్పుడు సమాజం కూడా నిస్సహాయంగా మిగిలిపోతుంది. ఆరుద్రకు జరిగిన అన్యాయం చూసి కూడా ఎవరూ ముందుకు రాలేని పరిస్థితి నాటి భయానక వాతావరణానికి నిదర్శనం. పాలకుడు ముందుంటే ప్రజలు వెంటే ఉంటారు. నేడు కర్నూలు చిన్నారి పునర్విక విషయంలో కనిపిస్తున్న దృశ్యం పూర్తి భిన్నమైనది. 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ కోసం ఒక మధ్య తరగతి కుటుంబం పడుతున్న తపనను చూసి సమాజం అండగా నిలిచింది. మంత్రి నారా లోకేష్ గారు బాధ్యత తీసుకుని నేనున్నాను అని భరోసా ఇచ్చి 6 కోట్ల రూపాయలు ప్రకటించడం కేవలం ఒక ఆర్థిక సాయం మాత్రమే కాదు, అది ప్రజల్లో ఒక సానుకూల విప్లవాన్ని. నాయకుడు స్పందిస్తే ప్రజలు ఏ విధంగా మహాసైన్యంలా మారతారో పునర్విక ఉదంతమే నిదర్శనం. 10 కోట్ల రూపాయలు సామాన్యుల నుండి వసూలు కావడం అనేది ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నెలకొన్న భరోసాకు గుర్తు. న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉన్నప్పుడు సమాజం కూడా తన మానవత్వాన్ని చాటుకోవడానికి వెనుకాడదు. నాయకత్వం ఉదారంగా ఉన్నప్పుడు సమాజం కూడా ఉదారంగా మారుతుంది. పునర్విక కేసు P4 మోడల్కు ఒక అద్భుత ఉదాహరణ.